హాయ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆల్టర్నేట్ డేస్ లోని సమ్స్ అయితే చూస్తున్నాము. ఇప్పటి వరకు మనం ఏంటంటే ఇద్దరు కలిసి చేశారు. అయితే ఇప్పుడు వేరే మోడల్ చూస్తున్నాం. ఎలాగంటే ఒకరు ఒక పని చేస్తుంటే ఇంకొకరు ఆ పని చెడగొడుతూ ఉంటున్నారంటే ఆ పని కూల్చేస్తున్నారు అనేది చూద్దాము. అలా చేసినప్పుడు మనకు వర్క్ ఎన్ని డేస్ లో కంప్లీట్ అవుద్ది అనేది చూద్దాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే కనుక ఏదైనా ఒక బిల్డింగ్ వాల్ అనేది కడుతున్నారు అనుకుందాం. ఒకరు ఈ రోజు 10 రోజులు 10 మంది వచ్చి పని చేశారు, చేసి కష్టపడి ఒక వాల్ కట్టారే అనుకుందాం. నెక్స్ట్ డే ఇంకొకరు వచ్చి ఆ వాల్ ని ఏదో బై మిస్టేక్ ఏదో విధంగా దాన్ని మొత్తాన్ని కూల్చేశారు అనుకుందాము. మళ్ళీ నెక్స్ట్ డే 10 మంది చేస్తున్నారు అనుకుందాం. అలా చేస్తూ ఉండగా ఎన్ని డేస్ లో వాల్ కంప్లీట్ అవుద్ది అనే దాని గురించి చూద్దాము. ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్ అదే. ఏం చెప్తున్నారు అంటే కనుక ఏ అనే వ్యక్తి 15 రోజుల్లో ఒక వాల్ అనేది గోడని కడుతున్నారు. అయితే బి అనేవారు ఏంటంటే కంప్లీట్ గా దాన్ని డిస్ట్రాయ్ చేసేస్తున్నారు అనమాట. 20 డేస్ పడుతుంది. దాన్ని డిస్ట్రాయ్ చేయడానికి 20 డేస్ పడుతుంది. అయితే వాళ్ళిద్దరూ ఆల్టర్నేట్ గా వర్క్ చేస్తున్నారు. అంటే ఒక రోజు ఏ అనేవాడు వాల్ కట్టాడే అనుకుందాం, తర్వాత రోజు బి అనే వ్యక్తి ఏం చేస్తున్నారు అంటే కనుక వాల్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అనమాట. అలా చేస్తూ ఉంటే ఎన్ని రోజుల్లో వాల్ కంప్లీట్ అవుతుంది, కంప్లీట్ గా బిల్డ్ చేయడానికి వాల్ కి ఎన్ని డేస్ పడుతుంది అనేది మనకు సమ్ ఇచ్చారు. దాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. చూద్దాం. ఏకి 15 డేస్ పడుతుందంట, బికి వచ్చేసి 20 డేస్ పడుతుంది. దేనికి అంటే కనుక డిస్ట్రాయ్ అంటే మైనస్. ఓకే, అంటే అక్కడ వర్క్ ఏం చేయటం లేదని అర్థం. మనం ఎల్సిఎం తీసుకోవాలి. ప్రీవియస్ సమ్ లాగే 20కి అంటే 60, 15 4 టైమ్స్ అండ్ 20 3 టైమ్స్. సో వీళ్ళిద్దరూ 2 డేస్ వర్క్ చేసింది ఎంత అనేది చూద్దాము. టూ డేస్ వర్క్ చేసుకున్నట్లయితే కనుక 4 + 3 7 అని వేస్తారు అందరూ కదా. కానీ కాదు. ఎందుకు అంటే కనుక ఏ అనేవాళ్ళు వర్క్ చేస్తున్నారు, బి అనే వాళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని డిస్ట్రాయ్ చేస్తున్నారు. సో 4 + 3 అవ్వదు, 4 - 3 అవుతుంది. ఎందుకు అంటే కనుక వీళ్ళు బిల్డ్ చేస్తున్నారు, వీళ్ళు దాన్ని డిస్ట్రాయ్ చేస్తున్నారు. అంటే ప్లస్ మైనస్. సో 4 లోంచి 3 తీస్తే ఎంత, 1. సో 2 డేస్ కి మనకి 1 యూనిట్ వర్కే దొరికింది. అయితే ఇక్కడ ఇంకో లాజిక్ ఉంది. మనం ఎప్పుడు కూడా యూనిట్ బేస్ చేసుకునే కదా సమ్ చేస్తున్నాం సిస్టర్. అయితే మన 60 యూనిట్స్ కావాలి కాబట్టి 1 × 60 చేసేస్తే అయిపోతుంది కదా. సో 60 × 2 వేసేసుకున్నట్టు 120 డేస్ వచ్చేస్తుంది కదా, సమ్ అయిపోయింది ఈజీ అని అనుకుంటారు. కానీ కాదు. ఎందుకు అంటే కనుక ఇక్కడ వర్క్ అనేది కంటిన్యూస్ గా జరగటం లేదు. ఈ 2 యూనిట్స్ వర్క్ అయిపోయింది, 1 యూనిట్ వర్క్ అనేది జరిగింది. 2 డేస్ లో 1 యూనిట్ వర్క్ అనేది జరిగింది. తర్వాత మనకి ఎవరు చేస్తారు, మళ్ళీ ఏ చేస్తారు. ఏ చేసినప్పుడు మనకు 4 యూనిట్ వర్క్ అనేది చేస్తుంది. ఇప్పుడు థర్డ్ డేనా, ఇప్పుడు థర్డ్ డే తీసుకుందాం. థర్డ్ డే చూసుకున్నట్లయితే ఏ కదా చేస్తారు. ఏ చేసినప్పుడు 4 యూనిట్స్ వర్క్ చేస్తుందంటే 5 యూనిట్స్ వర్క్ కదా. సో మళ్ళీ 4th డే ఎవరు చేస్తారు, బి చేస్తారు. బి చేసినప్పుడు ఏమవుద్ది, దాన్ని మళ్ళీ డిస్ట్రాయ్ చేసేస్తారు. అంటే ఆ 5 యూనిట్స్ లోని 3 యూనిట్స్ వర్క్ అనేది మైనస్ అయిపోతుంది. అంటే అక్కడ ఎంత వస్తుంది, 2 యూనిట్స్ వర్క్ వస్తుంది. సో ఇలా ఇచ్చినప్పుడు మనం ఆ యూనిట్ బేస్ ద్వారా ఏంటంటే 60 వేసేసుకొని ఇంటూ 120 చేసేస్తే సమ్ అనేది రాదు. అది ఎప్పుడు కంటిన్యూస్ గా ఇద్దరు వర్క్ చేసినప్పుడు మనం ఈ యూనిట్ బేస్ తీసుకొని ఇంటూ చేసుకుంటాం. అంటే దీనికి దగ్గరగా ఉన్నది. ఇలా ఈ 1 యూనిట్ ఇచ్చినప్పుడు ఇంటూ 60 చేస్తే సమ్ అనేది రాదు, అది రాంగ్ అవుతుంది. సో ఇప్పుడు ఎలా చేయాలి అనే దాని గురించి మనం చూద్దాం. ఈ 2 డేస్ వర్క్ అయిపోయింది. సో అప్పుడు మనం ఏం చేయాలి అంటే కనుక ఈ 2 డేస్ తర్వాత మనకు వర్క్ ఎవరు చేస్తారు అంటే ఫస్ట్ ఏ చేసిన తర్వాత బి చేస్తారు, తర్వాత మళ్ళీ ఎవరు చేస్తున్నారు, మనకి ఏ చేస్తున్నారు. ఏకి ఎంత యూనిట్స్ వర్క్ ఉంది, 4 యూనిట్స్ వర్క్. పాజిటివ్ 4 యూనిట్స్ వర్క్ ఉంది. సో మనకి ఎంత కావాలి, 60 యూనిట్స్ వర్క్ కావాలి. 60 - 4 తీసేస్తే 56. అంటే అక్కడ 56 యూనిట్స్ వర్క్ అనేది కంప్లీట్ గా జరుగుతుంది. ఎందుకు అంటే కనుక ఇప్పుడు డిపెండింగ్ ఆన్ ఏ మీద మనం డిపెండ్ అయ్యి మనం వర్క్ అనేది చేయాలి. సో ఇక్కడ మనం ఏంటి 2 డేస్, థర్డ్ డే ఎవరు చేస్తారు, ఏ చేస్తారు. అంటే 4 యూనిట్స్ వర్క్. సో 60 యూనిట్స్ లోంచి 4 యూనిట్స్ వర్క్ తీసేయండి. ఎంత వచ్చింది, 56 వచ్చింది. కాబట్టి ఇక్కడ ఇంటూ 56 వేయండి. 1 యూనిట్ వర్క్ కి 56 అంటే ఇక్కడ 56 యూనిట్స్ వర్క్ అనేది జరిగినట్లు అన్నమాట. ఇంటూ 56 అంటే 112 డేస్ అయింది. ఇంకా మనకి ఎంత బ్యాలెన్స్ ఉంది, 4 యూనిట్స్ వర్క్ అనేది
బ్యాలెన్స్ ఉంది. ఆ 4 యూనిట్స్ వరకు ఎవరు చేస్తారు మనకి? ఏ చేస్తాడు. ఎందుకంటే ఏబి కదా, కాబట్టి ఇప్పుడు మనకి ఎవరు చేయాలి వర్క్? ఏ చేయాలి. సో 113th డే 4 యూనిట్స్ వర్క్ ప్లస్ 4 అంటే 60 యూనిట్స్ వర్క్. 60 యూనిట్స్ వర్క్ కంప్లీట్ అవ్వాలి అంటే కనుక ఏ చేసినట్లయితే 4 యూనిట్స్ కదా బ్యాలెన్స్, కాబట్టి 130th డేన 4 యూనిట్స్ వర్క్ కంప్లీట్ చేస్తుంది. అంటే 60 యూనిట్స్ వర్క్ అనేది ఫుల్ గా కంప్లీట్ అవుతుంది. ఎన్ని డేస్ పడుతుంది అంటే కనుక కంప్లీట్ గా వాల్ అనేది బిల్డ్ చేయడానికి 113 డేస్ అయితే పడుతుంది. ఈ సమ్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. లాజిక్ ఎప్పుడు అర్థం చేసుకోండి. మనం ప్రీవియస్ సమ్ లో చెయ్యకూడదు. మనం స్టార్టింగ్ విత్ ఏ అనుకున్నాం కదా, ఏ అనేది పాజిటివ్ కదా. సో మనకి వచ్చిన యూనిట్స్ వర్క్ ఏదైతే ఉందో టోటల్ వర్క్ లోంచి ఏ తీసేయండి, 56 వస్తుంది. ఇంటూ 56 అని మల్టిప్లై చేయండి. అప్పుడు బ్యాలెన్స్ ఎంత ఉంది మనకి? 4 యూనిట్స్ బ్యాలెన్స్ అయితే ఉంది. సో 4 యూనిట్స్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం కంప్లీట్ చేయడానికి సారీ ఏబి చేస్తున్నాం కదా, అలా చేసుకుంటూ వస్తే మళ్ళీ మన క్లాస్ ని ఏ అనే వాళ్ళే చేయాలి. సో ఏ అనే వాళ్ళు చేసినప్పుడు ప్లస్ 4 యాడ్ చేస్తే 60 యూనిట్స్ వస్తుంది. కాబట్టి 112 days ప్లస్ 1 యూనిట్ 1 డే బై ఏ అనమాట. బై ఏ 1 డే వర్క్ చేస్తారు. చేస్తే 113 days అవుతుంది. 60 యూనిట్స్ వర్క్ ఏదైతుందో అది కంప్లీట్ అవుతుంది. ఎందుకు అంటే కనుక ఇది కంటిన్యూస్ గా వర్క్ చేసేది కాదు, అప్పుడు వర్క్ చేస్తుంటే ఇంకొకరు డిస్ట్రాయ్ చేస్తున్నారు. కాబట్టి సమ్ అనేది ఈ విధంగా చేయాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.